వరదు కళ్యాణి గారు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి గారు. ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు భారీ ఎత్తున ఉపయోగపడే విధంగా చేశాడు, బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయించాడు అని చెప్పేసి ఆమె మీడియా ముందుకు వచ్చి అసలు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్వర్ణయుగం, రైతులైతే అసలు ధాన్యాన్ని అమ్ముకొని డబ్బులు ఇళ్ళకి తీసుకెళ్ళిపోయారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయాక ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పి చెప్పడంతో పాటు అసలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా భారీ 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 జాకీలేస్తుందో ఒకసారి చూడండి. ఉర్దూ కళ్యాణి గారు మాట్లాడితే వ్యవసాయ శాఖ మంత్రి గారు కొడవలి ఇవ్వలేదు, కొడవలి పిడి కూడా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 1050 కోట్లు ఈ యంత్ర సామాగ్రి కోసం ఖర్చు పెట్టడం జరిగిందనేది రికార్డ్స్ లో ఉంది. అంత చక్కగా వాటి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఖర్చు పెట్టి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 3200 కోట్లు కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనా కాలంలో రైతాంగం ఎంతో చక్కగా వ్యవసాయం చేసేది. వ్యవసాయం అనేది ఒక పండుగ వాతావరణంలో చేసుకునేవారు. ఈ రోజు తీసుకుంటే కేవలం 10 నెలల్లోనే వ్యవసాయ రంగం నిర్వీర్యమయ్యేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మాట్లాడితే వ్యవసాయ శాఖ సో మాట్లాడుతున్నారు. 1050 కోట్లు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది యంత్ర సామాగ్రి కోసం కేటాయించిందంట 5 ఏళ్లలో. ఎందుకంటే ఆమె ప్రతి సంవత్సరం అని చెప్పాల్సింది లేదు, ప్రతి 5 ఏళ్లలో 1050 కోట్లు ఇచ్చిందంట. అలాగే 3200 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారంట. ఉర్దూ కళ్యాణి గారు మర్చిపోయారా లేదో, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ప్రతి ఊరు వాడాబోయి ఏం చెప్పాడో తెలుసా, దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం వస్తే ప్రతి రైతుకు మే చివరి వారంలోనూ జూన్ మొదటి వారంలోనూ ప్రతి రైతుకు నవరత్నాలలో భాగంగా రైతు భరోసా డబ్బుల్ని నేరుగా ఆయన అకౌంట్లోకే డబ్బులు వేయబడతాయి. ఆ డబ్బులతోటి రైతన్నలు, రైతక్కలు, రైతు చెల్లెమ్మలు యంత్ర సామాగ్రి పనిముట్లతో సహా విత్తనాలు, పెట్టుబడి సాయంగా ఉపయోగపడే పరిస్థితి ఉంది. ప్రతి రైతుకు నేరుగా ఇస్తానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, రైతులు కూడా ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చాక నేను కేంద్రం డబ్బులతో కలిపి 12,500 ఇస్తానన్నాను. సరే మీరు ఇంత బాధపడుతున్నారు కాబట్టి ఇంకొక 1000 కలిపి మొత్తం 13,500 ఇస్తానన్నాడు. అది మే మొదటి వారంలో ఇచ్చాడా, లేకపోతే మే చివరి వారంలో ఇచ్చాడా, లేకపోతే జూన్ మొదటి వారంలో ఇచ్చాడా? లేదు, జూన్ చివరి వారం నేను ఇచ్చానంటే ఏం లేదు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2000 ఇన్స్టాల్మెంట్ లెక్కనే ఈయన కూడా ఇన్స్టాల్మెంట్ లెక్కన డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆయన ఇచ్చిన 2000 రూపాయలు దేనికి పనికి వస్తాయి? దుక్కికి పనికి వస్తాయా, లేకపోతే ట్రాక్టర్ ఇంజినాకి పనికి వస్తుందా, లేకపోతే గొర్రెకు పనికి వచ్చిద్దా, నాగలికి పనికి వచ్చిద్దా, కలుపు కట్టలు తెచ్చుకుంటారా, మందు కట్టలు తెచ్చుకుంటారా? దేనికి పనికి రాకుండా 2000 రూపాయలు వేయటం జరిగింది. సరే అయిపోయిన తర్వాత ఈ డబ్బులు వేస్తూ గత ప్రభుత్వాలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మీరు లోకేష్ పాదయాత్ర చేసి వెళ్తున్నప్పుడు, రాయలసీమ అనేది చాలా కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో రైతులు చిన్నా చెట్లకి, బత్తాయి తోటలకి, దానిమ్మ వీటన్నిటికీ కూడా దాదాపుగా 350 నుంచి 600 అడుగులో నీళ్ళు వేస్తే కానీ నీళ్లు రానటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ డ్రిప్, స్ప్రింక్లర్స్, రైన్ గన్స్, అలాగే ఈ సిస్టమ్ అంతా కూడా గత ప్రభుత్వంలో 2.5 హెక్టార్లు ఉన్న ప్రతి రైతుకి కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం నిర్ణయిస్తూ దాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నప్పుడు అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి గారు, మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, సార్ మా ప్రాంతం చాలా ఎనుకబడిన ప్రాంతం, మా రాయలసీమలో 550 నుంచి 600 అడుగుల్లోకి వేస్తే కానీ మాకు నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మమ్మల్ని ఒక్కరిని దయచేసి మీరు ప్రత్యేకంగా గుర్తించి మా ప్రాంతం రైతులకి 2.5 హెక్టార్ కాదు 5 హెక్టార్లు ఉన్నటువంటి రైతులకి కూడా డ్రిప్, స్ప్రింక్లర్, రైన్ గన్స్ లాంటి సిస్టమ్స్ని ఉచితంగా 90% సబ్సిడీతో అందించాలని చెప్పేసి అప్పట్లో జేసీ కుటుంబం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తే, ఆయన విజ్ఞప్తి మేరకు రాయలసీమ అంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 4 జిల్లాల రైతులకు 5 హెక్టార్లు ఉన్న రైతులను కూడా చిన్న సన్నకారు రైతులుగా పరిగణిస్తూ 90% సబ్సిడీ మీద డ్రిప్, స్ప్రింక్లర్స్, రైన్ గన్స్ సిస్టాన్ని కూడా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ముందుకు వచ్చింది. అప్పుడు
రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ విధానం వచ్చిందో అప్పుడు రైతులు పెద్ద ఎత్తున కూడా ఈ డ్రిప్పులు, స్ప్రింక్లర్స్, రెయిన్ గన్స్, పైపులు అన్ని కూడా తెచ్చిపెట్టుకొని చక్కగా ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడుకుంటూ అద్భుతమైనటువంటి ఫలసాయాన్ని లభిస్తున్న సమయంలో 2019లో మన పోటుగాడు ఏదో పీకుతాడని చెప్పేసి ఓట్లు వేస్తే ఒక్క 2019, 2020 వరకు ఒక్కసారిగా వాళ్ళ డ్రిప్పులు, స్ప్రింక్లర్లు ఇచ్చాడంట. అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే, సెలెక్టెడ్ పీపుల్స్కి లిమిటెడ్ ఆఫర్గా ఇచ్చాడు. రాయలసీమ పాదయాత్ర పోతున్న ప్రతి చోట రైతు కనిపించి లోకేష్ దగ్గరికి ఎదురుకొచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పేది ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము అన్ను ఆరిపోయినాం, నట్టారిపోయినాం, నాశనం అయిపోయినాం, ఒక్క మోర పైపు కూడా ఫ్రీగా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఎన్నికల ముందు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తా, అవసరమైతే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా ప్రతి రైతుకు మద్దతు ధరని ముందుగానే ప్రకటిస్తానని చెప్పాడు. కానీ వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాడు, దానికి చైర్మన్ నాగిరెడ్డిని పెట్టాడు. ఇంకా అంతు బొంతు లేనటువంటి రేట్లు, మార్కెట్లో రేట్లు పెరిగితే రైతుల దగ్గర రేట్లు పెరిగాయి, మార్కెట్లో రేట్లు తగ్గితే రైతుల దగ్గర రేట్లు తగ్గేవి. ఆ విధంగా రైతులు సతమతం అవుతున్న పరిస్థితి. ఏ రైతును కదిలించినా ఒకటే మాట, చిన్నకారు రైతులను ఎవరిని కల్పించినా మా నెత్తిన మేమే చేయబెట్టుకున్నాం, మా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మా నెత్తిన భస్మాసులని అస్తం పెట్టుకున్నాం. ఒక్క స్ప్రింక్లర్ కానీ, ఒక రెయిన్ గన్ కానీ, ఒక పైపులు కానీ, ఒక గొర్రు సెట్టు కానీ, నాగల్ సెట్టు కానీ, లేకపోతే రైతు రథాలు కానీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి తప్పనిచ్చి మిగిలినటువంటి ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. అంటే ఇవ్వలేదంటే ఆశించిన స్థాయిలో ఇవ్వలేదు. గతం ప్రభుత్వాలలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విరివిరిగా దొరికేటువంటి పరికరాలు మాకు దొరకట్లేదు. కాబట్టి ఈసారి జగన్ వస్తే రాయలసీమలో రైతులు ఉరేసుకొని చావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి మేము ఓట్లు వెయ్యము అని చెప్పారు. అంత స్పష్టంగా క్లియర్గా చెప్పారు రైతులు. ఇలా వరదు కళ్యాణి గారు వచ్చి 1,050 కోట్ల రూపాయలు యంత్ర సామాగ్రికి పెట్టాము, 3,200 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ మీరు ఇచ్చేది ఏందమ్మా? జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్స్తో పాటు మేము ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఎంత చెప్పమని, దమ్ము ధైర్యం ఉంటే లెక్కలతో చెప్పమని జగన్మోహన్ రెడ్డిని. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీని మీరు సబ్సిడీ కింద ప్రకటించుకున్నారు. 5 ఏళ్లలో 1,050 కోట్ల రూపాయలు మీరు వ్యవసాయంలో పనిముట్లకు కేటాయించేది. ఎక్కడైనా కానీ మీరు మీ ప్రభుత్వ 5 ఏళ్లలో రైతు రథాలు కానీ, లేకపోతే యంత్ర పరికరాలు కానీ, గొర్రు సెట్టు కానీ, నాగలి కానీ, రోటావేటర్లు కానీ విరివిరిగా రైతులు కొనుక్కునే స్థాయిలో మీరు అందించగలిగారా? అవాస్తవమైన విషయం. అందుకనే రాయలసీమ ప్రజలు గోడారిపోయి ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నారు. మార్పు పక్క నుంచి మొదలైంది. అనంతపురం జిల్లాలో ఎవరిని అడిగినా ప్రతి రైతు చెప్తాడు, ప్రతి మహిళ చెప్పిద్ది, నా బట్టకు ఓటేసి స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్, మాకు పైపులు అన్నీ పోయి మమ్మల్ని నాశనం చేసి మేము గోడారిపోతున్నాం, ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బెట్ట దెబ్బలు తప్పవని చెప్పి బహిరంగంగా ఆ రోజు మేము డిసైడ్ అయినాం. తెలుగుదేశం పార్టీకి అధికారంలో రావడానికి ఈ స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ కూడా పెద్ద కారణం అని చెప్పి ఆ రోజు ప్రతి రైతు అనేవాడు. ఏందప్ప ఒక పైప్ సుట్టి లేదప్ప, ఏం మాట్లాడాలి, ఆడు ఒక పైప్ సుట్టి ఇవ్వలేదు, పైపులు పోతే మేమే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఇంకా కొడవలి, పిడి ఆయన చెప్పింది ఏంటంటే కనీసం ఆ కొడవలి 50 రూపాయలు కొడవలి, పిడి 30 రూపాయలు, 20 రూపాయలు అంటే వాటికి కూడా ఖర్చు పెట్టని చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పాడమ్మా. కాకపోతే ఉర్దూ కళ్యాణి గారు నేను ఎందుకు గౌరవంగా చెప్తున్నానంటే ఆమె చాలా చక్కగా మాట్లాడుతుంది, ప్రశ్నించే విధానం బాగుంది, ఎక్కడా కూడా అసభ్యకరం, జుగుప్సాకరమైన మాటలు లేవు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం గౌరవించు చెప్పాలి. కాబట్టి చాలా సాఫ్ట్గా సమాధానం చెప్పాను. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి పెట్టింది 0. ఏదో రైతుల పరిస్థితులు అనుకూలించక పంటలకు దిగుబడి లేదు అప్పటించి జగన్మోహన్ పెట్టుబడులు దిగుబడికి తగ్గ రేట్లు వచ్చాయి తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డిగా వ్యవసాయాన్ని మీద శ్రద్ధ చూపించింది 0. అలాగే వరి గత 5 ఏళ్లలో వరి రైతులు ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవ విషయం. ఇప్పటికైనా మీరు నిజాలు మాట్లాడాలి. ఇంకా నేను చాలా విషయాలు చెప్తున్నా. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రైతుల దగ్గర కొనుక్కున్న ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా వాటిని పర్సనల్ అవసరాలకి వాడుకొని చాలా మంది రైతులను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవిస్తాం. గత 5 ఏళ్ల రైతులు మేము అడిగాం, ఏమయ్యా మీరు పండించిన పంట జొన్నలు కానీ, కందులు కానీ, మొక్కజొన్నలు కానీ, వరి కానీ, పసుపు కానీ ఎందుకు మీరు మార్కెట్ సెంటర్ ద్వారా ఎత్తట్లేదంటే, ఎత్తితే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడు, ఆర్బీకే సెంటర్ దగ్గర మమ్మల్ని రానివ్వరు, వచ్చినా మేము ఎత్తినా ఏదో ఒక కారణంతో మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. అందుకని మేము అసలు సత్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మార్కెట్ సెంటర్స్కి కందులు కానీ, జొన్నలు కానీ, బియ్యం ధాన్యం కానీ ఏమి ఎత్తం,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరికి రైతులకి బకాయిలు పెట్టి మోసం చేసి దిగిపోయింది. లాస్ట్లో 780 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ధాన్యం బిల్లు. కాబట్టి ఇప్పటికైనా నిజాలు ఒప్పుకుంటే బాగుంటుంది. ఏదో వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడటం కాదండి. ఇవన్నీ వాస్తవ విషయాలు. మీరు కావాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి, అనంతపురం రైతుల దగ్గరికి వెళ్ళి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమందికి స్ప్రింక్లర్లు వచ్చాయి, ఎంతమందికి రెయిన్ గన్స్ వచ్చాయి, ఎంతమందికి పైపులు వచ్చాయి అడగండి. 85% మంది మాకు రాలేదని చెప్తారు. ఇక ట్రాక్టర్లు రైతు కథం కనీసం 20% కూడా మాకు రాలేదని చెప్తాడు. ఇవాళ మీరు మీడియా ముందుకు వచ్చి ఏదో డప్పు కొట్టి భజన కొట్టి అన్నీ బాగా చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? అది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి.